అక్కడి నుంచి అక్క నడుచుకుంటూ వస్తుంది. ఏమో ఇక్కడ పోతున్నావు? నేనా పని చేస్తున్నా. ఏం చేస్తారు? గ్రామ పంచాయతీలో చేస్తా. ఎట్లా ఉంది పరిస్థితి? మంచిగానే ఉంది. నందివన పడతా ఇది నందివన పడితే మండలం యాచారమేనా? యాచారం మండలం. ఎట్లా చేస్తుంది మీ సర్పంచ్? మా సర్పంచ్ మంచిగా చేస్తుండు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా మంచిగా చేస్తుండు. ఏం చేసిర్రు? అన్నీ బాగానే చేస్తుండు. రోడ్లు వేసిండు, కాలిగాని లక్ష్యం ఇప్పిస్తుండు, అన్నీ చేస్తుండు మంచిగా. మీ ఇంట్లో వచ్చింది ఎవరికైనా కళ్యాణ లక్ష్మి? నా బిడ్డ పెళ్లి చేసినా ఇచ్చిండు. ఎంత వచ్చింది? 116. కళ్యాణ లక్ష్మి 1,16,000. బాగుందా? బాగుంది. హ్యాపీయేనా? హ్యాపీ. మంచిగానే చేసిండు. సంతోషపడ్డావా? సంతోషపడ్డా. అప్పు తీర్పిన. ఖుషి అంటావు? ఖుషే. మళ్ళీ రావాలి. ఎవరు రావాలి? మా పార్టీలు రావాలి, ఆ ఎమ్మెల్యే రావాలి, కేసీఆర్ ఆయన రావాలి. ఏ గుర్తు? కారు గుర్తు గెలవాలంటున్నావు? గెలవాలి. ఒక్కదాన్ని వేస్తావు మరి? మా ఇంట్లో 4 ఉన్నాయి, మా ఊళ్ళో అందరూ వేస్తారు. ఇంటారు ఎందుకన్నారు. నందివనపర్తి గ్రామ పంచాయతీలో మరొక మంది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అన్న. ఎలా ఉంది దుకాణం? చాలా మంచిగా ఉందన్న. ఎన్ని సంవత్సరాలు చేపట్టి? 20 సంవత్సరాలు అవుతుందన్న. ఇది ఒకటే ఉంది ఇక్కడ మెడికల్ షాప్? 5 ఉంటాయన్న. అయినా బాగానే ఉందా? ఉండే మామూలు ఉంటాయి. ఎంతమంది ఉంటారు ఓటర్లు? 3,000 చిల్లర ఉంటాయి. ఎంపీటీసీ ఒక ఈ ఊరేనా? ఎంపీటీసీ ఊరే. సర్పంచ్ కూడా? సర్పంచ్ ఊరే. ఎట్లా ఉంది ఊరు? పర్లేదు, డెవలప్ అయిందా? మంచిగా డెవలప్ అయింది. ఏమేం చేసారు ఇప్పటివరకు? సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ మంచిగా అవుతున్నాయి. బాగానే ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేస్తుందా? మంచినీళ్ళు మంచినీళ్ళు వస్తున్నాయి, కానీ ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది. వస్తున్నాయి కానీ ఒకసారి ఇబ్బంది అవుతుంది. ఇట్లా పైపు లైన్ ఏమైనా పోతే ఇబ్బంది అవుతుంటుంది. అట్లా కాంగ్రెస్ బీజేపీ టికెట్ అయితే ఇవ్వలేదు, కానీ మీ మళ్ళీ ఉన్న ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చింది కేసీఆర్. ఓకేనా? మంచిదేనా? ఇప్పుడు 3 సార్లు ఆయనే గెలిచింది కదా, ఆయన వ్యతిరేకత ఉందా ఊళ్ళో? మళ్ళీ ఆయన గెలుస్తారు? ఎంత ఉంటుంది మెజార్టీ? మెజార్టీ పడి ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి. కానీ ఆయనే గెలుస్తారు. మీ మద్దతు ఉంటుంది? ఉంటుంది ఉంటుంది. ఏ గుర్తు? కారు గుర్తు. గెలుస్తాడు. నందివనపర్తిలో ఫాస్ట్ ఫుడ్ బ్రదర్ ఇది? ఎట్లా ఉంది దందా? మంచిగా ఉంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 10 years అవుతుంది. ఇక్కడేనా? ఇక్కడనే లోకల్. నడుస్తుందా సెంటర్? బాగా నడుస్తుంది. ఓకే. మొత్తం మీద ఊరు ఎట్లా ఉంది? మంచిగా ఉంది. సర్పంచ్ మంచిగా ఉండు, మంచిగా చేస్తుండు. రోడ్ ఇప్పుడు వేస్తురుగా? అర్థం కాలే. రోడ్ ఇప్పుడు వేస్తున్నారు కదా? ఇప్పుడు వేస్తున్నారు. ఇంతమందికి ఎట్లా ఉంది? కూడా బాగానే ఉంది. అంటే ఇంతకుముందు రోడ్డు అది బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు రోడ్ అయితే మంచిగా. సర్పంచ్ బాగానే చేస్తున్నారు. సర్పంచ్ బాగానే చేస్తుంది. ఏమేం చేసిండు ఇప్పటి వరకు? ఓల్డ్ ఏది ఉన్నా మొత్తం ఆయనే చూసుకుంటాడు. మంచినీళ్ళు మంచిగా స్ట్రీట్ లైట్లు బాగానే వేసిండా? స్ట్రీట్ లైట్లు, రోడ్లు, గల్లీల రోడ్లు అన్నీ బాగానే వేసి. ఎమ్మెల్యే కూడా మంచిగా ఉంది. ఎట్లా మరి ఈసారి గెలుస్తాడా? గెలుస్తాడు పక్క. ఎమ్మెల్యే గారు ఎవరైనా పేరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి. గుర్తు? కారు గుర్తు. వస్తాడు పక్క వస్తాడు. ఏం చెప్పవు ఇక? ఏం చెప్ప 30 తారీఖులోపు ఏమన్నా మారుతావా? మార్పు ఏం లేదు. ఎవరికి దక్క కేసీఆర్ పక్క అంటావా? కేసీఆర్ పక్క. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. మన కోసం ఎదురు చూస్తుండు. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వెంకటేష్. కానీ ఆయన కాదు మాట్లాడదు, మీరు ఎవరు వాళ్ళే మాట్లాడాలి. మీ పేరు వెంకటేష్? ఏడు ఉంటావు నువ్వు? నందివనపర్తి. ఎట్లా ఉంది మీ ఊరు? ఉండేది సార్ ఇట్లే ఉంది. ఇట్లా అంటే అవుతలేదు ఇప్పుడు పని. డెవలప్ అయిందా? నేను కాలేదంట. అవుతుంది ఉంది కదా సార్. అదేంది చాలా ఇంకా పెరగాల? ఇంకా పెరుగుతుంటుంది. కాకపోతే ఇంకా మీ ఎమ్మెల్యే చేస్తున్నారు. ఎమ్మెల్యే చేసే పని అగోదే అవుతుంది కదా. అంటే బాగా జరుగుతుందా లేదా? అగోదే అవుతుంది అంటే నీ కోపంతో ఉన్నావా? కోపంతోనే మనకి అవుతుంది కదా. ఇప్పుడు డెవలప్ అవుతుంది. అయ్యిందా? మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. కరెంటు కూడా ఉంటుంది. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం సార్. ఎట్లా ఉంది వ్యవసాయం? ఎట్లా ఉంది ఇట్లే. ఇక మన కాలం ఉన్నట్టు ఇట్లే ఉంది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? ఎకరానికి 5,000 లెక్క పెంచుతుండే. ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే 16,000 అంటారు. ఇప్పుడు రాలేక వచ్చినప్పుడు రాదా మరి? వచ్చినాకనే అది ఆలోచన. కానీ ఇప్పుడు వచ్చేది అయితే వస్తుంది సార్. మనకు ప్రభుత్వం వస్తుందా? ఇంక ప్రభుత్వం వస్తుంది. మన కాదు, మన చేతులే కాదు, వస్తుండొచ్చు. మంచిరెడ్డి ఇంకవన్నీ వాళ్ళతోనే మాట్లాడతారు. అట్లా మంచిరెడ్డి గెలుస్తారా లేదా? గెలుస్తుండొచ్చు సార్. మనకు మీ మద్దతు ఉంటుందా? అందుకుండదు. కారుకేనా? కారుకేస్తారా మీరు? ఉంటారు. సగం మాట్లాడుతున్నావు. ఎక్కువ శాతం మాట్లాడరాదు. అందుకే 4 సార్లు మనం మాట్లాడితేనే ఇంట్లోనన్నా అర్థం అవుతుంది. అందుకే నేటి యువతే భవిష్యత్ తరాలకు కాబోయేటటువంటి లీడర్స్ కావచ్చు, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కాపాడే వాళ్ళు కావచ్చు. యువత మనసు ఎలా ఉందో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వారంటే తెలుసు. బ్రదర్ ఆఫ్ చెక్. ఏం పేరు సార్? రాకేష్ సార్. ఏం చేస్తుంటారు? ఏం లేదు సార్, బ్యాండ్ వర్క్. ఎట్లా ఉంది పరిస్థితి? మంచిగా ఉంది సార్. ఏ ఊరు? ఇదే ఊరు సార్, నందివనపర్తి. ఎట్లా ఉంది ఊరు? ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్.
చూసిన కాడికి కలిసి ఏమేమి డెవలప్ అయింది ఇక్కడ? మంచిగా ఇప్పుడు మంచిరెడ్డి వచ్చిన నుంచే డెవలప్ అయిపోయింది సార్. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే ఏం లేదు. మంచిరెడ్డి వచ్చిన నుంచే చాలా డెవలప్ అయిపోయింది. పింఛన్లు ఇప్పిస్తుంటే మంచిగా ముసలోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ గెలుస్తుంది సార్. సార్. ఎంత ఉంటుంది మెజార్టీ? బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు 10,000 మీద ఉంటుంది సార్ పక్క. యూత్ ఎట్లా ఉంటుంది? యూత్ మొత్తం మంచిరెడ్డే సార్. ఓవర్ నౌట్ అయినా మంచిరెడ్డే కంపల్సరీ సార్. గెలుస్తాడో గెలిపించుకోవాలి సార్. ఓకే. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం కాక ఎక్కడికి పోతున్నావు? తువాలేసుకొని బావి దగ్గరకు పోతున్నా. ఏం చేస్తావు? వ్యవసాయం ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. వర్షాలు బాగుంటాయి? పడ్డాయి. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తున్నాయి. ఎంత వస్తుంది? ఎకరాకు 6,000. ఈసారి పెంచుతా అంటుండు. ఏమో 10 లక్షల గెలిస్తే వెళ్తా అంటుండు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. కేసీఆర్ మీద ఉంది. చేస్తానంటావా? అంటే కేసీఆర్ పక్క మాట. మరి మద్దతు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గెలుస్తాడా? గెలుస్తాడు. 3 సార్లు గెలిచిండు, 4వసారి అని అంటారు. ఈసారి ఇలా పక్క గెలుస్తాడు సార్. 4 సార్లు అయినా సరే 4 సార్లు అయినా గెలుస్తాడు. ఏం వ్యతిరేకత ఏం లేదు. ఏం లేదు తిరగల. ఒకసారి మరోసారి పక్క గెలుస్తాడు. ఇట్లా ఎవరు ఉంటారు? బీజేపీ ఉంటుందా? కాంగ్రెస్ ఉంటుందా? కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ ఏమి? బీజేపీ ఉండదు. ఏ పార్టీ ఉండదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండింటికి. మీరే బయట పడతారు? మేమే బయట పడతాం. ఒక్కనే వేస్తావు ఓటు? ఒకటే 4 ఉండం మా ఇంట్లో. 4 ఓట్లు. పింఛన్ వస్తుందా ఎవరికన్నా? మా ఇంట్లో ఏం రాదు ఇప్పుడు. కళ్యాణ లక్ష్మి లాంటివి రాలేదు. చెప్పి చేయలేదు. ఇంకా చేయలేము. అయినా కూడా వస్తూనే ఉన్నాయి. నమ్మకమే నీకు? నమ్మకం ఏముంది. మీ లోకల్గా ఎట్లా ఉంది సర్పంచ్ పరిస్థితి? సర్పంచ్ గిట్లా టీఆర్ఎస్. ఆయన ఎట్లుంది? ఆయన మంచి పని చేస్తుండు. పిలిస్తే పిలిస్తే వస్తాడు. ఏ పని చేయాలో వస్తాడు. ఫోన్ చేస్తే అన్నిటికి కూడా అన్నిటిగా వస్తాడు. మరొకసారి అడుగుతా. మహేష్ ఏం చేస్తుంటావు? మహేష్ నేను పని చేస్తుంటాను. ఏం పని చేస్తావు? ట్రాక్టర్ నడుపుతుంటా. ఎట్లా ఉంది? బాగా నడుపుతావా? బాగా నడుపుతా. జీవన విధానం బాగానే ఉందా? ఎట్లా పింఛన్లు వస్తున్నాయి మీ ఇంట్లో? ఎవరికి పెన్షన్లు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? అమ్మకు వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. ఖుషిగా ఉందా మీ అమ్మ? నా కొడుకులు చూడకపోయినా సరే నాయన అంటుందా? కేసీఆర్ చూడాలి. అంతేనా? కేసీఆర్ చూస్తున్నా మమ్మల్ని అంటుంది అప్పుడప్పుడు చెప్తుంది. ఎట్లా మీ ఊరు ఎట్లా ఉంది? మా ఊరు మంచిగా, మా ఊరు సర్పంచ్ మంచిగా చేస్తుండు. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తాయి. అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు. నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నావా లేకపోతే నిజమేనా? మా ఊళ్ళో సర్పంచ్ సాపు మంచిగా మొత్తం పనులు మంచిగా చేస్తుండు. బాగానే చేస్తాడా? బాగానే చేస్తాడు. చెత్త చెదారము మంచి నీట్నెస్ మొత్తం ఆయన పండుగ పూట వస్తే చూసిపోతాడు. అంతే. మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇట్లా మంచిగా అన్ని పనులు చేస్తున్నాడు. గెలుస్తాడా? గెలుస్తాడు. ఇంకే 3 సార్లు గెలిచిన అంటారు. మరి గెలుస్తాడు. ఏ గుర్తు? అది కారు గుర్తుంది. వస్తాడు. వస్తాడు. నీ మద్దతు ఉంటుందా? నా మద్దతు ఖచ్చితంగా ఉంది. ఎంతమంది సార్ మీ మా ఇంట్లో 3 ఓట్లు వస్తాయి మా ఇంట్లో. పక్కా అది మాది. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కాక. నమస్తే. అప్పుడే దసరా బట్టలు వేసినావు? ఎలాగా మరి స్టార్ట్ అయిందా? బతుకమ్మ ఆడుతురా రోజు? ఆడతారు. బతుకమ్మ ఆడుతారు, దాండి ఆడుతారు? దాండి ఆడరు, బతుకమ్మ ఆడతారు. ఇక్కడ దాండి కాదు, ఆదిలాబాద్ అక్కడైతే దాండి. అదే దాండి ఆడుతుంటే ఏజెన్సీ ఏరియాలో అయితే దాండి ఆడతారు. ఏం పేరు? రాములు. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తా. ప్రైవేటా? ప్రైవేట్. బస్సా లారా? ఎట్లా ఉంది మీ జీవనం అన్నట్టు? నార్మల్ అంతే. ఎట్లా మీ ఊరు? ఎట్లా మీ కళ్ళతోటి మీ ఊరు ఎట్లా అనిపిస్తుంది? ఉన్నది ఎప్పుడు ఎట్లుందో అట్నే ఉంది. ఏం డెవలప్ కాలేదు? డెవలప్ అంటే సీసీ రోడ్లు అయినాయి, డాక్టర్ బిల్డింగ్ అయింది, అంగన్వాడీ కేంద్రం అయింది, లైబ్రరీ అయింది, అన్నీ అయినాయి. కంటి వేళలో చూపెట్టుకున్నావా? చూపించుకోలే. అరే ఉన్నాయి అడుగు, వాళ్ళు అడుగుతారు అగరాదు. సర్పంచ్ ఎట్లా చేస్తుండు? సర్పంచ్ ఊరికి రాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఇష్టం ఉంటే వస్తా, లేకపోతే లేదు. ఎట్లా మరి ప్రజలకు ఇబ్బంది అయితే లేదా? ప్రజలకు ఇబ్బందిగా అయితే కానీ ఎవరికైతే ఆయనకేం చేసేది. జడ్పీటీసీ, ఎంపీటీసీ రాడు, జడ్పీటీసీ రాడు. ఎమ్మెల్యే మొన్న వచ్చిండు. పర్వాలేదు ఆయన వచ్చిండు. ఒకటి డాక్టర్ అది కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసిపోయిండు. ఎలక్షన్లో ఎలక్షన్ అంటే నేను టీఆర్ఎస్ మనిషిని టీఆర్ఎస్కి ఇస్తాను. కేసీఆర్కి కారే. మంచిరెడ్డి పరిస్థితి ఇంకా కేసీఆర్కి అన్నప్పుడు మంచిరెడ్డి పరిస్థితి. మంచిరెడ్డి అంటే ఓన్లీ కేసీఆర్ని చూస్తావు, మంచిరెడ్డిని చూస్తావా? ఇక్కడ లోకల్ క్యాండిడేట్ చూస్తాము. గెలుస్తాడు. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. యాచారం బ్రదర్? యాచారం. ఏం చేస్తుంటావు? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తుంటాను. బాగుందా? బాగుంది. అట్లా అమ్ముతున్నావా, కొంటున్నావా? ఇంకా ప్రయత్నిస్తున్నా ప్రజెంట్. ఇష్టేనా ఇంకేమన్నా? స్టార్టింగ్ విన్నావా? డిగ్రీ గ్రాడ్యుయేటెడ్, జాబ్స్ లేవు, ఇంకా మార్కెటింగ్ చేసుకుందాం అనేసి. ఇంకా వేసినా ఏమన్నా? సార్ ఏం పెట్టలేదు, గోల్డ్ కూడా పెట్టలేదు? ఏం పెట్టలేదు సార్. అంటే మామూలుగా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో చేస్తుండే, అప్పుడు చేస్తుండే. ఈ ఊరేనా? ఈ ఊరే. ఇది మా ఇల్లే. ఎట్లా మరి సార్ ఎవరికి మద్దతు? ఇక అనుకుంటున్నాం మేము, ఎవరు చేస్తారనేది. ప్రజల కోసం పరిపాలించే వాళ్ళు ఎవరైనా. ఎట్లా మంచిరెడ్డి బాగా చేసిండా? మంచిరెడ్డి మంచిగానే చేసిండా అంటే చేస్తుండు, కొన్ని మంచిగానే బాగానే చేస్తుండు, కొన్ని. గెలుస్తాడా? ఈసారి గెలుస్తాడు అంటే ప్రయత్నంలో ఉంది, కానీ ఇక బహుజన రాజ్యం అనేది ఒకటి వస్తే రాజా రావాలా?
బహుజన రాజ్యం అంటే ప్రతి ఒక్కరికి ఒక సమాన హక్కు, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. బిఎస్పీ అంటారా? బిఎస్పీ అని అట్లేను, ఫండమెంటల్ రైట్స్ అది ప్రజలే నిర్ణయించాలి. ప్రజలు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో పెద్ద మేజర్ పార్టీలు ఒక 3 ఉన్నాయి. అవును సార్. 3 ఎవరికి రావాలంట? ఎవరికి రావాలి అంటే నా ఉద్దేశంలో మాత్రం ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ అయితే మంచిగానే చేస్తుంది. మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది అంటే మెజారిటీ అయితే టీఆర్ఎస్కే ఉంది ఈ లోకల్లో ఇప్పుడు ప్రజెంట్గా. గెలుస్తాడు ప్రతి ఒక్కటి విషయంలో ఆలోచన. కానీ ఆ వచ్చిన పార్టీ అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ప్రజల కోసం మంచి చేయాలంట, అందరినీ సమానత్వంగా ప్రజలకి ఉన్న ఒక హక్కులని ప్రజలకి కేటాయించాలని మా ఒక్క కోరిక. ఒకటే కోరిక, ఆయనే గెలుస్తాడు. ఆయన గెలుస్తాడని ఆలోచన. యాచారం మండలంలో మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఏం పేరు? మహేష్ నా పేరు. ఏం చేస్తున్నావు మహేష్? నేను ఆర్టీసీలో జాబ్ చేస్తా. ఆర్టీసీ గవర్నమెంటా? గవర్నమెంట్ కాలే, ఇంకా కాంట్రాక్ట్ కింద చేస్తా. ఎట్లా ఉంది పరిస్థితి, మీ పరిస్థితి? ఏముంది, మంచిగానే ఉంది అంతా. శాలరీ ఎంత వస్తుంది? శాలరీ వచ్చేసి నేను అప్రెంటిస్ చేస్తా, ఒక 7,000 వస్తుంది నాకు. ఎంత సరిపోతుందా? ఇంకా అడ్జస్ట్ పెళ్ళైందా? కాలే ఇంకా. ఎవరికి ఇస్తాయేమన్నా? ఏం లేదు, అట్లా ఏమన్నా మాకు ఇబ్బందులు. ఎందుకు అవన్నీ ఇబ్బందులు? మరి సింగిల్ ఉండే బెస్ట్ కదా. అంతే. ఓటు ఉందా? ఉంది. ఎవరికి ఇస్తాయి సార్ మద్దతు? మంచిగా కిషన్ రెడ్డి ఉందిగా. అంతేనా? పక్కానా? పక్కాది. ఎందుకు అట్లా? అంతే, అది మాకు మొదటి నుంచి బాగా చేస్తుండే, మంచిగానే చేస్తుండే అభివృద్ధులు. సర్పంచ్ వచ్చేసేటి ఇప్పుడు ఓ నిలబడతారు తెలియదుగా మాకు. ఉన్నారు ఆల్రెడీ లేరా? ఇప్పుడు ఉన్నోళ్ళు నిలబడతారా, పక్క నిలబడతారా తెలియదుగా మనకైతే. ఏ ఊరన్నా? యాచరమే, ఇదే లోకల్ సిబ్బంది. గునగాల్లో మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. మీ పేరేనా? వచ్చిన భాష. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ అండి. ఎట్లా ఉంది పరిస్థితి? ఓవరాల్గా చూస్తే బాగుంది, పరిస్థితి బాగుంది. ఊరు ఎట్లా ఉంది? మా ఊర్లో బాగానే ఉంటుందండి. టీఆర్ఎస్ బాగుంటుంది, కాంగ్రెస్ కూడా బాగానే ఉంటుంది. ఇక మిగతా పార్టీలు కొంచెం అంతంత వరకు ఉంటాయి. డెవలప్ అయిందా ఊరు? డెవలప్ అంటే చూడండి, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ రోడ్ అంతా వేసిర్రు. లోపల సీసీ రోడ్లు, డ్రైనేజీలు బాగున్నాయి అన్నీ. గుడ్ వర్కింగ్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గడిచిన 15 ఏళ్ళ కంటే ఈ ఉన్న 10 ఏళ్లలో డెవలప్మెంట్ బాగుంది. మా దగ్గర ఉన్న లోకల్ నాయకులు కూడా బాగా, మా లోకల్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తగినంత ఫండ్స్ ఇచ్చి, నిధులు ఇచ్చి బాగా డెవలప్ చేశారు. మాకు ఎప్పుడు కూడా కాదనకుండా సరే సార్, 100% గెలిపించుకుంటాం. మంచిరెడ్డి. ఏ గుర్తు? కారు గుర్తు.